ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఒక వర్గానికి ఒక మనిషి ఒక రోజులో ఇన్ని పనులు ఎలా చేస్తారు అనే క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా వస్తుంది మిమ్మల్ని చూస్తే. మనకి ఏది కావాలన్నా సరే అంత ఈజీగా దొరకవు. పేరెంట్స్ త్వరగా రిటైర్ చేయాలన్నా ఏదైనా సరే. ఐఫోన్ 15 కొన్నట్టున్నారు. మనీ నీడ్ ఉన్న నాకు ఐఫోన్ కొనాల్సిన అవసరం ఉందని చాలా మందికి ఉంది. అప్పుడు కష్టంగా తీసుకున్నాను, కానీ ఎందుకంటే కష్టంగా తీసుకున్నాను, మా అమ్మ తాడు ఉంటుంది కదా, ఓకే, అది అమ్మేసి నాకు ఇచ్చింది. నిజంగా గ్రేట్ కదా, మీ ఫోన్ కొనుక్కుంటానంటే తన మెడలో ఉండే దండ తీసి ఇచ్చేయడం అంటే. చాలా సాక్రిఫైస్ చేసింది, ఇంకా చేస్తుంది. అండ్ అంత చేసిన ఆమెకి ఇప్పుడు నేను చేసేది నేను పడేది ఒక కష్టం. సాడెస్ట్ మూమెంట్ మా అమ్మకి కొన్నిసార్లు డిస్రెస్పెక్ట్ కొందరేస్తారు కదా, సాడెస్ట్ మూమెంట్లో తీసుకున్నాను. నాకు చాలా యాక్చువల్ ఆ విషయాల్లో చాలా ఈగో ఫైర్ ఉంటుంది. తను ఎవరైతే అన్నారో వాళ్ళు ఏమనకుండా జస్ట్ మీ మీద బెటరు అని మా అమ్మని నిరూపించడానికి. నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. ఏంటి మీ గోల్ ఫైనల్ గా? నా మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళకి బెస్ట్ ఇచ్చేసి అండ్ వీళ్ళకి ఇంకా ఏం లోటు ఉండదని అనిపించిన మరుక్షణం, అండ్ అప్పుడు నాలో ఉన్న ఒరిజినాలిటీ బయట తెస్తాను. మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఈ రోజుతో 21 వస్తుంది. మీరు ముందు కూడా చెప్పలేదు నాకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. యూత్ అంటే కుదిరితే కాలేజ్ బంక్ కొట్టాలి, కావాలంటే పార్టీకి వెళ్ళాలి, లేదంటే ఏదో ఒకటి చేసి రోడ్ల మీద తిరగాలి, ఇంకా కావాలంటే గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసి ఎంజాయ్ చేయాలి. అంతే తప్ప ఈ మధ్య కాలంలో ఎవరండి బాగా కష్టపడి లేదు నేను మంచి పొజిషన్లో ఉండాలి, ఇప్పుడు చదువుకోవాలి, ఇంకా సంపాదించాలి, ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నది. నేను ఒక వ్యక్తిని చూశాను, లిటరల్లీ నాతో సహా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వగలిగిన వ్యక్తి అనమాట. ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇంకా మ్యాక్సిమం 5 yearsలో మీరు ఎవరు చూడలేని పొజిషన్కి అందనంత ఎత్తుకి ఎదిగిపోతారనమాట. హీ ఈస్ నన్ అదర్ దాన్ సాయి గారు. సాయి స్పార్క్ యూట్యూబ్ ఛానల్ నుంచి సాయి గారు నాతో పాటున్నారు. చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. లిటరల్లీ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అనే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అలా అనేయచ్చు మిమ్మల్ని. అలా అనేం లేదండి. అంటే ఈరోజు ఎవరిష్టం ఏం చెప్తాం, కొంచెం స్టేజ్ ఫియర్ అన్నీ ఉన్నాయి నాకు. స్టేజ్ ఫియర్ ఉన్నాయా? ఇక్కడ స్టేజ్ ఎక్కడ ఉంది? అంటే కెమెరా ముందు మాట్లాడడం కొంచెం. ఆడియన్స్ కూడా లేరు కదండి, మన ఇద్దరమే ఉన్నాం ఇక్కడ. వీళ్ళని కూడా పంపించేయమంటారా? లేదు, అవసరం లేదా? ఉంచనా? ఉంచండి. పర్లేదా? పక్కన పక్కన. కాదు సాయి గారు, స్టేజ్ ఫియర్ అన్నారు కదా, యూట్యూబ్లో వీడియోస్కి వాయిస్ ఓవర్లు ఎలా ఇస్తారు? అంటే యూట్యూబ్లో వీడియోస్కి వాయిస్ ఓవర్ అంటే నా చుట్టుపక్కల ఎవరు ఉండరు. ఓకే, రికార్డింగ్ అప్పుడు కూడా నా చుట్టుపక్కల ఎవరు ఉండరు. అంటే ఉన్నా సరే ఏంటి రేర్గా కదా, ఒక 3-2 seconds 5 seconds అలా వీడియో క్లిప్ తీసుకొని నా వర్క్ నేను చేసుకొని అది ఆపేసి తర్వాత నైట్ అప్పుడు వీడియో ఎడిట్ చేస్తే అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను. అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తారు అందరు నిద్రపోయాక? అసలు ఎవరు చూడొద్దు నన్ను, ఏదో మీరు అసలు ఎవరికి తెలియకుండా చేతబడి చేస్తున్నట్టు ఎవరు చూడకుండా. అంటే కొంచెం పల్లెటూరు కదా, కొంచెం సిగ్గు ఇవన్నీ దాటి రావాలంటే కొంచెం ఇవన్నీ దాటాలంటే మరి కొంచెం కష్టం. ఎన్నిసార్లు కొంచెం అన్నారు ఒకసారి నాకు లెక్కేసి చెప్పరా ఈ గ్యాప్? కొంచెం సిగ్గు ఎక్కువ. ఇంట్రోవర్టా మీరు? ఇంట్రోవర్ట్ అంటే ఇంట్రోవర్ట్ అంటే ఫ్రెండ్స్ దగ్గర బాగా క్లోజ్ ఉన్న వాళ్ళ దగ్గర నా అంత ఎక్స్ట్రోవర్ట్ ఎవరు ఉండరు. అండ్ నార్మల్గా ఇంకా అమ్మాయిల దగ్గర కానీ లేకపోతే తెలియని వాళ్ళ దగ్గర మాత్రం నా అంత ఇంట్రోవర్ట్ ఎవరు ఉండరు. యాంబివర్ట్ అంటారు కదా, ఆ టైప్ అనుకోండి. కానీ ఫ్రెండ్స్తో ఉంటే మాత్రం నాలో ఇంకో యాంగిల్ ఉంటుంది అనమాట. ఇంకో యాంగిల్ ఉంటుందా? చాలా వరస్ట్ అండి. మామూలుగా ఉంటుంది. చాలా వరస్ట్ అంటే ఫ్రెండ్స్ దగ్గర అలాగే ఉంటాం కదా, నా క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర. ఏదో ఒక వీడియోలో కూడా చెప్పినట్టున్నారుగా, మీరు నన్ను మంచోడు అనుకుంటున్నారండి. నేను కాదు, నన్ను అనుకోకండి. అదే అనుకుంటారు అందరూ, నేను నా గురించి కష్టపడుతున్నాను ఓకే, కాకపోతే మరీ మంచోడు అనుకోవడం నాకెక్కడో. అంటే నేను కూడా మరి చాలా మంది పీక్ పాజిటివిటీతో వచ్చి ఒకేసారి నెగిటివిటీలోకి వెళ్ళిపోయారు కదా, అండ్ నేను అలా అవుతానేమో అని అదొక భయంతో నేను ముందుగానే హింట్లు ఇచ్చుకుంటూ వస్తున్నాను. నేను గర్ల్స్ కేసు వస్తాను, మా ఫ్రెండ్స్తో ఇలా మాట్లాడతాను, అది అంతే. ఒకవేళ అది కూడా ఎక్కువగా తీసుకుని సరే మళ్ళీ నేను దానికి ఏం చేయలేను. ఏదో
నేను అందరిలాగా నార్మల్, ఇంకా స్పెషల్ ఏం లేదు అందులో. అందరిలాగా నార్మలే, మంచోడిని అయితే కాదు, మీరు మంచోడిలాగా చూడకండి. మరీ మంచోని కాదు, మంచోనే కాకపోతే మీరు అనుకున్నది మంచోని కాదు. మంచి చెడు అంటే ఏం చెప్తామండి, ఇప్పుడు నేను నా గురించి కష్టపడుతున్నాను, నా ఫ్యామిలీ గురించి కష్టపడుతున్నాను, నాకు కావాల్సిన దానికోసం నేను పాత్ సెట్ చేసుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్ అంటూ నాకంటూ కొంత సపోర్ట్ కావడం కోసం నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను జనాలకి. ఆ ప్రాసెస్లో కొందరు మరీ మంచోడు అంటున్నారు, ఓకే ఒక మాదిరి, కానీ మరీ అంత ఏం కాదు. అండ్ నాలాగా కష్టపడే వాళ్ళు బయట చాలామంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. చాలామంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎవరు బయటకు తెలియదు, నేను తెలుస్తాను అంతే. నేనైతే అదే అనుకుంటాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాళ్ళు చెప్పరు కదా. ఏమో నాకన్నా నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు, చెల్లి పెళ్లి కోసం కష్టపడి లోన్లు తీసుకొని తనకంటూ రూపాయి ఖర్చు పెట్టుకోకుండా పెళ్లి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను కనిపించడం వల్ల నన్ను ఏదో అనుకుంటారు. అందుకే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, నాకన్నా నిజంగా కష్టపడే చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు అదే అందరూ చెప్పరు కదా ఇలాగా. అంతేలేండి. అండ్ నాకు మనం ఇంట్రడ్యూస్ చేసుకుని అంటే జనాలకు తెలియాలి ఫస్ట్ నేను ఉంటాయి కదా. సో దానివల్ల నేను ఎలా ఉన్నాను, అది నేను మంచోని కాదు అనడానికి రీజన్ అంతే తప్ప మంచి అలా ఏం లేదు. మంచోళ్ళని ఎందుకు చెప్పుకుంటారండి? అందరూ రేలంగి మావయ్యలే ఉంటారు కానీ రేలంగి మావయ్య నేను అని చెప్పుకోలేరు కదా. సర్లేండి, ఏ ఊరు మీది సాయి గారు? మాది యాక్చువల్లీ వైజాగ్ డిస్ట్రిక్ట్, పద్మనాభం మండలం, రేవిడి వెంకటాపురం కల్లాలు. మావి బాగా పల్లెటూరు, వెంకటాపురం కల్లాలు. వెంకటాపురం కల్లాలు అని ఒక విలేజ్. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న ఏం చేస్తారంటే, మా నాన్నగారు ఇప్పుడు లారీ లేబర్ తెలుసా, ఇటుకలు దించుతారు. ఓకే. పైనుంచి ఇక్కడ షిఫ్టింగ్ కన్స్ట్రక్షన్ కి ఆ లేబర్కి వెళ్తారు అనమాట. ఓకే. అమ్మగారేమో ఇక్కడ ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ లో అవుతాయి, సిమెంట్ పనికి ఆటోల మీద వెళ్తారు కదా, మార్నింగ్ వెళ్ళిపోయి మేస్త్రి పని చేయడానికి. మేస్త్రి వాళ్ళందరికీ మేస్త్రి. ఆ మేస్త్రి పనికి మా ఊరు నుంచి అదే ఆ వెంకటాపురం నుంచి ఇక్కడికి డైలీ వచ్చి డైలీ వెళ్తారు. ఆటో ఉంటుంది, ఆ ఆటోలోనే ఒక 22, 8 దగ్గర ఒక 16 మంది. ఆటో అంటే నలుగురు కదా పడతారు. అంటే లేబర్ ఆటోలు అలానే ఉంటాయి. ఆ 16 మంది లేబర్లో రోజు ఒక 30K, ఇటు నుంచి ఒక 30K, అటు నుంచి ఒక 30K. మార్నింగ్ 7కి వచ్చి ఇంటి దగ్గర 7కి బయలుదేరాలంటే మాకు వంటలు ప్రిపేర్ చేసి ఇవన్నీ చేసుకుంటారికి ఆవిడ ఇంకా మా అమ్మగారు మామూలు కదా, నన్ను ఏదో అనుకుంటారు కానీ మీ అమ్మ ఇంకా ఎక్కువ కష్టపడారు చాలా. బాబాయ్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుని మళ్ళీ వెళ్తారు. నైట్ 7కి వెళ్తారా? నైట్ 8 అయిపోద్ది యావరేజ్గా, 7 to 8. ఇంటికి వెళ్ళడానికి 8 అయిపోద్ది ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి. అండ్ అప్పుడు వచ్చి వీలైతే కర్రీ వండడం, అన్నం అది మేము ఉండదు, మా తమ్ముడు మా నాన్న వండుతారు. నేనే చాలా బయటకు కనిపిస్తాను, ఇంటి దగ్గర పెద్దగా పని నేను ఎక్కువ చేయను, మా నాన్న మా తమ్ముడు చేస్తారు. అబ్బా, ఇంటికి వెళ్ళినా కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, బట్టలు పిండిన అన్ని తీసుకెళ్ళి ఆరేయడము అవి అప్పుడప్పుడు చేస్తాను. కానీ మా నాన్న మా తమ్ముడు నాకన్నా ఎక్కువగా బాగా పని చేస్తారు. మీకు ఒక తమ్ముడు ఉన్నాడు? తమ్ముడు ఏం చదువుకుంటున్నాడు? 9th క్లాస్ చదువుతున్నాడు. చాలా చిన్న మీకంటే. మధ్యలో ఒక తమ్ముడు పుట్టి చనిపోయాడంట. ఓకే. అందువల్ల విన్ని మీకు ఆల్మోస్ట్ చాలా పెద్ద కాబట్టి మీరే అన్ని చూసుకోవాలి. నేనే చూసుకోవాలని, వాడిని చూసుకోవాలన్నా నేను ఫస్ట్ కొంత నాకంటూ కొంత చూసుకోవాలి. అందుకే ఇంకా చాలా చేయాల్సింది ఉందని ట్రై చేస్తాను. మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? చదువు అంటే చైల్డ్హుడ్ అన్ని గవర్నమెంట్ స్కూల్లే. అన్ని గవర్నమెంట్ స్కూల్లే. ఇంటర్కి అప్పుడు వచ్చిన తర్వాత మామూలు ఒక చిన్న ప్రైవేట్ కాలేజ్, ఆ తర్వాత డిగ్రీ ఆ 2 ప్రైవేటే. ఇంటర్ డిగ్రీ ప్రైవేట్, ఫస్ట్ టు 10th గవర్నమెంట్ స్కూల్. దుంపలబడి అంటారు, దుంపలబడ అంటే మా లాంగ్వేజ్ లో, అంటే పల్లెటూరు స్లాగ్ లో. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కానీ దుంపలబడ అని ఎక్కడ? అంటే ఫస్ట్ 5th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ అలా. ఫస్ట్ టు 5th గవర్నమెంట్, 5th to 10th గవర్నమెంట్, 10th to ఇంటర్ కూడా గవర్నమెంట్. అయితే అంటే పల్లెటూరులో, మీరు పల్లెటూరులో చదివారా? నేను కూడా పల్లెటూరులోనే చదివాను. తెలియలే, దుంపలు పడి అని తెలియదు నాకు. అంటే అదొక సరదా అనమాట మామూలు. అది ఆ తర్వాత 5th క్లాస్. బాగుండేది ఎడ్యుకేషన్ మీకు అప్పుడు? పర్వాలేదు. ఇంటికి వచ్చాక చదివించడానికి మళ్ళీ అమ్మ కూర్చొని చదివించే వాళ్ళ మిమ్మల్ని? అమ్మ అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, మేము చదువుకునే వాళ్ళం, పర్లేదు. స్కూల్ టాపరా లేకపోతే? స్కూల్ వరకు టాపర్, 10th లో 9 points ఎంత వచ్చాయి. అండ్ ఆ తర్వాత ఇంటర్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంకా నేను ఫోకస్ చేయలేకపోయాను.
నాకు అర్థమయ్యేది కాదు ఏది అంటే లెసన్లని కాదు, నాకు ఏడ్ చేస్తున్నాను అనే విషయం. అంటే పాస్ అయిపోవడం అంటే యావరేజ్ కాదు, అటు నుంచి పాస్ అయిపోయాను. డిగ్రీ కూడా అన్నీ ఎట్ ఏ టైంలో అలా పాస్ అయిపోయాను. ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అప్పుడు 1-2 బ్యాక్లాగ్లు ఉన్నాయి సార్, లాస్ట్కి వచ్చేసి మొత్తం అన్ని క్లియర్ ఎట్ ఏ టైంలోనే. ఇంటర్ కూడా అలాగే పాస్ అయిపోయాను. సో 10th వరకు బాగానే చదివాను. ఆ తర్వాత నుంచి నాకు అంతగా ఇంట్రెస్ట్ రాలేదు. అండ్ నేను ఏం చేయాలి అని వాటి మీద ఎక్కువ థాట్స్ ఉండేవి. సో చదవాల్సిన టైంలో చదివేవాళ్ళం, ఎగ్జామ్స్ ముందు అలాగా గ్రాడ్యుయేషన్ వరకే ప్రజెంట్ అయితే అయ్యింది. అప్పటికప్పుడు చదివేసి అలా అయిపోద్ది. అంతేనా? అలా బాగానే అందరూ అంతేగా, మోస్ట్లీ ఎగ్జామ్ ముందు చదవాలి, మోస్ట్లీ రాసేయాలి. కాలేజీలో మిగతా రోజులన్నీ ఎంజాయ్ చేయాలి. ఎగ్జామ్స్ వస్తుంది. మాకు ఎంజాయ్ అంటే మాకు అంతలా ఏం లేదు. ఎంజాయ్ చేయలేదా కాలేజ్లో? ఎంజాయ్ అంటే అంతే, కాలేజ్కి వెళ్ళి ఎంజాయ్ చేయడమే. అంటే అదే ఒక స్కూల్ లైఫ్ కానీ కాలేజ్ లైఫ్ కానీ ఆ లైఫ్ నా లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా ఎన్నున్నా సరే. అంటే బంక్ కొట్టాలి కొన్నిసార్లు. బంక్ మీరు కొట్టపలేదేమో, మధ్యాహ్నం నుంచి ఎట్లాగా వెళ్ళిపోవాలి కదా డ్యూటీ దగ్గరికి. ఒకసారి వెళ్ళాం అంటే కుర్రపల్లి, మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరు కలిసి. మా ఊరు పక్కన కుర్రపల్లి. ఓకే. అండ్ మాకు అంతగా అంటే పక్కనే కదా, మాకేమనిపించదు. కానీ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు వాళ్ళతో ఒకసారి వెళ్ళాం బంక్ కొట్టి. అంతే, మేమైతే ఎక్కువగా బంక్స్ కట్టం. నేను మా ఫ్రెండ్స్ ఇంకో 2 ఉంటాం, వాళ్ళు నాలాంటి వాళ్ళే. సో బంక్ ఏం కొట్టలేదు, కానీ ఉండిపోవాలంటే ముందు ఫోన్ చేసి నువ్వు రావా, అయితే నేను రాను అండ్ అలాగే అలా అనుకునే వాళ్ళు. మీరు బాగా చేసిన చిలిప్ పని ఏంటి కాలేజ్లో? అది మాత్రం అది మీరు ఎలా చెప్పారంటే సెన్సార్ కట్లా చెప్పారండి. అది బాబు అది బాగా చేసిన చిలిప్ పని అంటే చాలా మాకు చెప్తే నేను కూడా నవ్వుకుంటాం కదా. అంటే చిలిప్ పని అంటే ఏం చెప్తాం, అది చెప్పాలో కూడా లేదు, నాకు తెలియట్లేదు. చెప్పండి, బాగాలేకపోతే కట్ చేసుకుందాం మన ఎడిట్లో. అది అంటే ఏం లేదు, కాలేజ్కి ఒకసారి ప్రిన్సిపల్ మామూలుగా ఏదో చెప్పినప్పుడు క్లాస్లో చెప్తారు కదా, క్లాస్లో చెప్పినప్పుడు నేను మా ఫ్రెండ్ పైడ్రాజ్ అని ఉంటాడు మా ఊరు పక్కనే, యశ్వంత్ రాలేదు ఆ రోజు. ఓకే. అయితే మా ఇద్దరు ఉంటే మా ఇద్దరికి అంటే తెలుసు కదా వెనకాల చిలిప్పుని లేవు చేద్దామని ఇదేంటి ప్రిన్సిపల్ బొమ్మ వేసాం. నేనే వేసాను. ప్రిన్సిపల్ బొమ్మ వేసి ప్రిన్సిపల్ అంటే ఆ బొమ్మ వేసి అది ఏంటి మళ్ళీ నేనే మామూలుగా వేసి ఆడిని ఇలా డిస్కస్ చేసుకొని ఓకే అంత బాగానే ఉందని అంతా ఇలా పట్టుకుని ఆ తర్వాత అది ఎక్కడ పడేసాను నాకు గుర్తులేదు. సరేలే అనేది ఎక్కడ పడేసాం, మా ఇద్దరం ఇలాగ సైలెంట్గా ఉన్నాం. సైలెంట్గా ఉంటే అయిపోయింది. ఫస్ట్ అదే మార్నింగ్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ ఏమో సార్ ఏమో స్టైల్గా ఇంత కర్ర పట్టుకొని వచ్చారు. ఎందుకు వచ్చారు అర్థం అవ్వలేదు, వచ్చి పాట్ చెదగొట్టారు నన్ను. డిగ్రీలో నన్నే కొట్టారు. ఎలా తెలుసు ఆయనకి మీరే గీసారండి? అది మాకు అర్థం అసలు ఏడో అర్థమైతే అప్పుడు రేట్ చేసేవారని అడిగారు. ఏడ్ చేయాలంటే సార్ ఏడ్ చేసాను సార్ అన్నాను. నాకు అర్థమైపోయింది సీన్, నేను కాదు సార్ అన్నాను. చూపించాలా అన్నాను. ఇంకెలా సరే సరే అంటే చూపించాడు. అప్పుడు సార్ అక్కడ బొమ్మ ఉందా అక్కడ కొంచెం వరస్ట్ చేశాను. పాటపడం బాగా నన్ను కొట్టిన వెంటనే చాలా బాధ అనిపించింది. ఎందుకు అసలు అనవసరంగా ఇలా చేశాను అనిపించింది. ఆ తర్వాత వెంటనే నాకు ఆపి పక్కన మా ఫ్రెండ్ కూడా పాటపడం కొట్టేసి అప్పుడు సాయిరామ్ అనిపించి అప్పుడు రేపటి నుంచి కాలేజ్కి వచ్చి ఎలా మొగ్గుని చూపించాలి ఏది అనిపించింది. ఆడిని కొట్టగానే ఎక్కర్లేని ఆనందం. లిటరల్లీ మమ్మల్ని కొట్టిన దెబ్బలకి కర్ర ఇరిగిపోయింది. అయ్యో ఇరిగిపోయి అక్కడి వరకు నాకు బాధ అనిపించలేదు. అమ్మ ఇలా తెలిసిపోయింది ఏంటి రేపటి నుంచి ఎలా వస్తాయి ఆయన కొట్టిన చాలు ఈ జీవితం నేను ఇంకా హ్యాపీ అనిపించి అదే పోసాని కృష్ణమూర్తి గారి డైలాగ్ ఉంటది, మనం బాగుపడినా పర్లేదు నేను హ్యాపీ. అలాగే అక్కడతో ఇదిగోండి అంత మంచోడు కాదండి, మీరు అనుకున్నంత మంచోడు కాదు. అదే మంచిగా పాపం అండి, ఆయన బొమ్మ ఎందుకు గీయాలి అసలు మీరు? మరి ఏదో ఆ ఫ్లోలో అలా జరిగిపోయింది. అలా జరిగిపోయింది. బాగానే చేశారు చిలిపి పనులు కాలేజీల్లో. అంతే అదొకటి బాగా చెప్పుకోవడానికి. అండ్ అప్పుడు కొంచెం ఏమనిపించింది సరే తర్వాత నుంచి నాకు అది ఒక బెస్ట్ మెమరీలో అనిపిస్తుంది. గుర్తు చెప్పుకోవడానికి బాగుంటుంది. అమ్మాయిలు నేర్పిస్తారా కాలేజీలో? ఇక్కడ అంత సీన్ లేదు.
మేము వెళ్తాం, నా పక్కన ఒకరు ఉంటారు, నేనే వేస్ట్ వరస్ట్ అంటే నాకన్నా వరస్ట్ అంటాడు, ఎవరికి చూడరా అంటే ఆడ అంటాడు నా ముఖానికి అంత సెట్ అంటాడు. మనం అడిగినా మనకి చూడరాలు చూడకూడదా అంటాడు. అండ్ మా గురించి మాకు తెలిసిందే కదా, మా బాగా పీక్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మేము చూసినా సరే మా ముఖం ఎవరు చూడటం నాకు తెలుసు. ఇంకెవరు వాళ్ళు అటు పొరపాటుని చూసాం అనుకో, ఒకరోజు అదే మేము ఒకవేళ చూసిన ఏంటంటే ఒకవేళ బాగా అందమైన అమ్మాయిని చూసామనుకో, చూస్తే మా కాన్ఫిడెన్స్ అదే ఎలాగో మనం చూడదు ఇంకింది కాబట్టి మనకు అంత సీన్ లేదు చూడొద్దని. కాకపోతే ఒకరోజు ఏంటైందంటే మాది ఫ్రెషర్స్ ఏదో అవుతుంటే ఏదో అందరు చూతరకి అక్కడ ఎవరో అమ్మాయిలు గుంపు ఉంటే మేము నడుచుకుని వెళ్తాం, మామూలు చూస్తే అమ్మాయి అంటుంది ఏరా ఇంకెందుకు ఎత్తుకెళ్ళిపోరా అన్నది. అది కొంచెం దూరం వినిపించగా ఫ్లోలో చెప్పింది వాళ్ళ ఫ్రెండ్ ఫ్లోలోనే. ఎవరైనా అబ్బాయిలు అంటే కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తారా, మాకు భయం వేస్తుంది. నేను ఆ ఫ్రెండ్ సైలెంట్గా వస్తే మరి అక్కడికి వెళ్ళలేదు ఎటు బాబు ఎలాగనేసి మాకు చాలా భయం అమ్మాయి, ఇంకెందుకు ఎత్తుకో బాబు భయం వేసింది. అంత భయం మాకు, అంత భయం అంట. ఎవరంటే అమ్మాయిలు అంటేనా? లెక్చరర్స్ అంటే భయం లేదు, ప్రిన్సిపల్ అంటే భయం లేదు. లెక్చరర్స్తో నేను చాలా సింపుల్గా ఉంటాను. లెక్చరర్స్తో సార్లతో నేను చాలా క్లోజ్గా ఉంటాను. ఇక అమ్మాయిలు అంటే ఇంకా అమ్మాయిలతో పెద్ద నేనే కదా, మా బ్యాచ్ ఎవరు కూడా మాట్లాడరు. ఒకరిద్దరు ఉంటారు పులిహార రాజాలు, వాళ్ళు మాట్లాడతారు కానీ మాకు అంత సీన్ లేదు. సో కాలేజ్ అయిపోయింది, మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ చూడాలి పీజీ అని ఎక్కడైనా. కొంచెం బెటర్ ప్లాన్లు ఉన్నాయి, అవి ఎంత ఫాస్ట్గా వర్క్ అవ్వంటే దేనికైనా మనకి కొంత సపోర్ట్ ఉండాలి కదా. అండ్ నేను ప్రతిదీ బిల్ చేసుకుంటాను, నేను మా ఫ్రెండ్ బిల్ చేసుకుంటున్నాం, దానికి కొంత టైం పడద్ది. సో అప్పటిలోపు ఇంకా ఓ పక్క పీజీ కూడా జాయిన్ అయితే బెటర్ ఏమో అని ఆలోచిస్తున్నాను. అది కూడా వైజాగ్లోనేనా? వైజాగ్లో అంటే ఇక్కడ ప్రజెంట్ అయితే భోగపురం దగ్గర ఉంటున్నాను. ఓకే, అక్కడ కానీ లేకపోతే వైజాగ్లో కానీ చూడాలి ఎక్కడొక్కడ ఏదో. అంతేనా? మన బడ్జెట్కి తగ్గట్టు కాలేజ్ చూసుకొని. బడ్జెట్ అంటే గుర్తొచ్చిందండి, అసలు మీ అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఎవరు ఉండరేమో. ఎన్ని అంటే ఒక మనిషి ఒక రోజులో ఇన్ని పనులు ఎలా చేస్తారు అనే క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా వస్తుంది మిమ్మల్ని చూస్తే. పొద్దున్న 4కి లేస్తే మళ్ళీ మీరు పడుకునేసరికి 1 అయితే మళ్ళీ 4కి లేచి అంత అంటే 1 ప్రతిరోజు అవ్వదు, 12 ఒకరోజు 1 అవుద్దులేండి. అంటే ఏమైనా ఎక్స్ట్రా ఎడిటింగ్ వర్క్స్ ఉంటే తప్ప, కానీ లేకపోతే నార్మల్ 12 అవుద్ది. 12 నుంచి 4 అంటే ఒక్కోసారి 5 కూడా లేస్తాను. మరి కొంచెం వెళ్ళదంటే ఒక 4 hours స్లీప్ ఉంటుంది కదా. ఏమేమి వర్క్ చేస్తారు మీరు ఒక రోజులో? ఫస్ట్ మార్నింగ్ అయితే టిఫిన్ షాప్ చేస్తాను, దాని ఒక 5 కానీ 4 కానీ అంటే వర్క్ బట్టి. అండ్ మాది విలేజ్లో కాబట్టి మరి అంత ఫాస్ట్గా లేగాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ లేగడం మాత్రం ఒకవేళ ఎక్కడ డ్యూటీ ప్లేస్ అంటానా అక్కడ పడుకుంటే మాత్రం 4కి లేగాలి, ఎందుకంటే రావాలి కదా అక్కడ నుంచి. అదే ఒకవేళ టిఫిన్ షాప్ దగ్గర నైట్ వచ్చాను అనుకోండి, ఒక 5 to 6 ఇలా అయితే పర్లేదు. ముందు ఆ పిండి అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. అవన్నీ ఆల్రెడీ సాయంత్రం రుబ్బేస్తారు, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఉన్నారు ఆల్రెడీ రుబ్బేస్తారు, లేకపోతే అక్కడే రుబ్బడం ఏదో జరుగుతుంది. ఓకే, పొద్దున్న 4 గంటలకు లేస్తే టిఫిన్ షాప్ దగ్గర 6 వరకు నేను చేస్తాను. అండ్ ఆ తర్వాత డెలివరీ వర్క్కి రీసెంట్గా ఒక 2 days ఇంతకుముందు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు డెలివరీ వర్క్. ఇప్పుడు డెలివరీ వర్క్ కూడా అంటే బాగా మనీ నీడ్ వచ్చింది. మేమంటే తెలుసు కదా కొందరు ఎవరెవరిని అడగలేరు, మేము ఎవరిని అడగలేము, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. సో నాకు మా ఫ్రెండ్కి కొంత ఫైనాన్షియల్గా కొంచెం నీడ్ ఉంది. ఓకే, సో దానివల్ల ఈ 2 months వెళ్ళాను. అండ్ వెళ్ళి కాంటెంట్ కూడా ఎలా పడితే అలా చెప్పకూడదు కదా, కొంచెం అట్రాక్టివ్గా చెప్పడానికి. అండ్ దానికి తోడు నాకు మనీ నీడ్ కూడా ఉంది. సో అప్పుడు 6 to 1 or 2 వరకు ఇలా డెలివరీ వర్క్ చేసాను. పొద్దున్న 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 or 2 వరకు. పొద్దున్న 6కి ఇక్కడ నుంచి వెళ్తే 7:30కి అక్కడికి వెళ్తాం. ఇక్కడ మనం వైజాగ్ వస్తాం, అక్కడి నుంచి భోగాపురం నుంచి. ఓకే, అది అరౌండ్ ఒక 40 kilometers 50 kilometers పడవచ్చు, 40 ఉంటుంది అనుకుంటున్నాను. అక్కడి నుంచి వచ్చి అక్కడ డెలివరీ వర్క్ చేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి డ్యూటీ ప్లేస్కి వెళ్ళడం. డెలివరీ అంటే ఫుడ్ డెలివరీనా? స్విగ్గీ డెలివరీ, అమెజాన్ ఇవి చేస్తాను. నేను బేసిక్గా అవి చెప్పాలనుకోను, ఎందుకంటే ఒక కంపెనీవి డిస్క్లోజ్ చేయకూడదు అలా ఉంటాయి కదా. అండ్ నేను కూడా అనవసరంగా ఏది చెప్పి వేరే వాళ్ళతో చెప్పించాలనుకోను, అందుకే నేను ఎప్పుడు బయటికి చెప్పను ఇలా చేస్తాను. నేను చెప్పే విధానం
అంటే అర్థమయ్యేలా చెప్తాను కానీ అది ఏంటి ఏంటి అని వాళ్ళ సీక్రెట్ బయట తీయడం కానీ అలాంటివి నా నచ్చు. నా లిమిట్లో నేను ఉంటాను. ఓకే. సో డెలివరీ చేసేసి 1:32 వరకు డ్యూటీ ప్లేస్కి వస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అందరికీ ఆన్ స్క్రీన్ నేను కనిపిస్తాను కదా, ఆఫ్ స్క్రీన్ మా ఫ్రెండ్ ఇంకా వర్క్ చేస్తాడు. ఓకే. నేను ఒకవేళ అంటే వీకెండ్స్ మ్యాక్స్ ఖాళీ ఉంటాం, నేను ఖాళీ ఉంటాను. కానీ మా ఫ్రెండ్ అలా కాదు. నైట్ ఇప్పుడు 4కి 3కి వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి, ఆ డ్యూటీ ప్లేస్కి ఇక్కడికి వెళ్ళిపోయి నైట్ అంతా చేస్తాడు. మాస్టర్ అవర్ లేకపోతే నైట్ అంతా చేసి 4 వరకు చేసి అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడు అక్కడి నుంచి టిఫిన్ షాప్ చూసుకుంటాడు నేను లేకపోతే. ఈ మధ్యన నాకు కొంచెం బిజీ స్కెడ్యూల్స్ వల్ల నాకు అవ్వకపోయినా మా ఫ్రెండే చేసుకుంటున్నాడు. అండ్ అదే నేను ఆన్ స్క్రీన్ నేను కనిపిస్తే ఆఫ్ స్క్రీన్ అతను చేస్తాడు. ఓకే. అంత తను మా ఫ్రెండ్ నేనే చేస్తాను. అవును. ఎందుకు అంత మనీ నీడ్ అంటే అందరికీ మనీ అవసరమే, బట్ మీరు మరీ చెప్తూనే ఉన్నారు కదా ఈ మధ్య అది పనిగా మనీ నీడ్ ఉంది, అవసరం ఉంది అని. ఎందుకంటే ఏముంది ఇప్పుడు మామూలుగా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి మనకు కావాలంటే మనకి ఏది కావాలన్నా సరే అంత ఈజీగా దొరకవు. అండ్ పేరెంట్స్ని త్వరగా రిటైర్ చేయాలన్నా ఏదైనా సరే మనం ఒక స్టార్టప్తో కానీ ఒక మంచి ఐడియాతో రావాలి. ఇప్పుడు ఇలా కష్టపడితే వస్తామంటే అది డెఫినెట్లీ అవ్వదు. ఇలా చేస్తే హెల్త్ డిస్టర్బ్ అవుద్దని నాకు తెలుసు, అండ్ ఎక్కువ కాలం చేయని నాకు కూడా తెలుసు. సో అదే ఇలా మనీ నీడ్ అంటే ఎవరికైనా సరే డబ్బులతో అవసరం ఉంటుంది. అండ్ మాకు కొంత కావాలి, మేము ఎవరిని అడగం కూడా. అండ్ మనం కష్టపడి పెట్టింది దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా, జాగ్రత్తగా చేయడం. సో అంటే మా ఫ్రెండ్కి కొన్ని అప్పులు ఉన్నాయి అండ్ మాకు కొంచెం అవసరాలు ఉన్నాయి. సో దానివల్ల చేస్తాం అన్నమాట. ఓకే. ఇప్పుడు అదేంటి డెలివరీస్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డ్యూటీ ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ 4 to 4కి వెళ్ళాలి. నాకు ఒక్కోసారి లేట్ అవుతుంది, 5 to 6కి అలా వెళ్ళి నైట్ 10-10:30 వరకు చేయాలి అక్కడ. అండ్ చేసి అప్పుడు నేను ఇంకెవరు లేని చోటుకి వెళ్ళి అక్కడ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. ఈ క్లిప్స్ అన్నీ యాడ్ చేసి టోటల్గా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని ప్రాపర్గా అక్కడ రోడ్డు ఉంటుంది. ఓకే. అక్కడ నుంచి కొంచెం పక్కకి వెళ్ళి ఆ రోడ్డు మీద కూర్చొని ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేస్తూ అక్కడ ఉంటాను. సడన్గా వచ్చి కొంచెం నన్ను చూసి భయపడతారు. ఎక్కడ నేనేం చెప్పను, మామూలుగా కూర్చున్నానని చెప్తాను. ఇటుపక్క తుప్పలాగా ఉంటాయి, అది తర్వాత మ్యాటర్. మామూలుగా నేను అవేవి ఆలోచించాను. నేను వీడియో పోస్ట్ చేయాలి, నా టార్గెట్ డైలీ పోస్ట్. ఓకే. బెటర్ కాంటెంట్ ఇవ్వాలి. సో ఎలా అయినా సరే ఆ రోజు చేసాలని 11కి అక్కడ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసి అప్పుడు పోస్ట్ చేసి వస్తాను. ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? ఎడిటింగ్ నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నేను ఫస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ నేను స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు ఏంటంటే పైడీ బాయ్ అని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంకా అన్నీ ఉంటాడు. ఓకే. అండ్ నాకు ఫస్ట్ నుంచి ఉంది, కాకపోతే తెలిసిన యాక్చువల్లీ నేను ప్రమోట్ చేద్దాం అనుకున్నాను మా టిఫిన్ షాప్ని. ఓకే. టిఫిన్ షాప్ ప్రమోట్ చేద్దాం అనుకున్నాం, వేరే సెంటర్లో అనుకున్నాము, అన్నీ అవ్వలేదు. ప్రమోట్ చేద్దాం అనుకుని నేను కాంటాక్ట్ అయ్యాను. ఆ తర్వాత కాంటాక్ట్ అయ్యి ఇలా మాట్లాడితే చేయాలనిపిస్తే చేయతమ్ముడు ఇలా చెప్పాడు అన్న. అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాడు. సో ఏ యాప్ అని అడిగాడు, క్యాప్ కట్ అని చెప్పాడు. సో క్యాప్ కట్టు, ఫోన్ ఉండాలి, ఆ ఫోన్ అండ్ అది తీసుకొని iPhone 15 కొన్నట్టున్నారు. iPhone 15 కొన్నాను. దానికి ఒక స్టోరీ ఉంది. అవునా? అండ్ అలా ఆ ఫోన్ కొనేసి అదే అప్పటి నుంచి వీడియో ఎడిటింగ్ ఏం లేదు, అదే అందులో ఇంపోర్ట్ చేసేసి క్లిప్స్. అంటే మోరల్ ఏంటంటే చెయ్యాలి అనుకుంటే ఎలాగోలా చేసేస్తాం, ఇంకా నేర్చుకోవాలి ఇవన్నీ ఏముంది. మీకు వీడియో తీయడానికి ఎవరు ఉండరు కూడా, మీకు మీరే తీసుకోవాలి. అండ్ నాకు ఎవరిని అడగాలంటూ కూడా సిగ్గు. నేను ఇప్పటికి వచ్చి ఎవరిని అడగలేను, ఎవరితో మాట్లాడలేను, సైలెంట్గా సెల్ఫీ తీసుకుని. ఎవరో ఒకవేళ చూసారు అనుకో సెల్ఫీ తీసుకున్నప్పుడు నా వల్ల సిగ్గు చేస్తుందా? సిగ్గు చేస్తుంది అలా. అండ్ ఐఫోన్ ఎంత మనీ నీడ్ ఉన్న నాకు ఐఫోన్ కొనాల్సిన అవసరం ఉందని చాలామందికి ఉంది. అండ్ నేను కూడా ఎప్పుడు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, కాకపోతే అంతమందికి రీచ్ అవ్వలేదు. అది యాక్చువల్ ఐఫోన్ కొనడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ డిగ్రీ ఇంకో 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అందరూ చేసే కామన్ థింగ్ అంటే జాబ్ అవి ఇవన్నీ చేస్తారు. నా ఐడియాస్ చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ మా ఫ్రెండ్ ఇంటర్ ఫ్రెండ్ నాకు ఇప్పుడు మా ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఉంటాయి కదా ఇలాగ లైఫ్ గురించి ఇలా మాట్లాడుకున్నప్పుడు, సరే ఓకే మనం కొంచెం బెటర్ ప్లాన్తో వద్దాం, ఇలా చేద్దాం ఏం చేద్దాం అంటే మా ఫ్రెండ్కి వర్క్ అంతా వచ్చు. అండ్ నేను
నాకు వర్క్ రాదు కానీ మనం మార్కెటింగ్ చేసుకోవాలి అలా చేసుకోవాలి అని నా థాట్స్ అన్ని ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే. ఒక బ్రాండ్ ఇంట్రడ్యూసింగ్గా లేకపోతే ఇలాంటివన్నీ నా ఉంటాయి. కాకపోతే అవే ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఇంకా చేయలేదు, దానికి టైం పడుతుంది కానీ. సో ఇలాగ ఇప్పుడు ఏడ్ చేద్దామని ఆలోచిస్తే అప్పుడు మా ఫ్రెండ్ నేను ఇంకా ఓకే నా ఎగ్జామ్స్ అయిపోయినాయంటే నేను వచ్చేస్తాను, మనం ఇంక ఇలా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు అప్పుడు టిఫిన్ షాప్ ఇలా స్టార్ట్ అయింది కదా. అప్పుడు ఇంకా దీని నుంచి మనం బయటికి తెలియాలి అన్నప్పుడు ఏడ్ చేయాలంటే మనకున్న మిడిల్ క్లాస్ కూడా ఆడ అడ్వర్టైజ్ చేసుకోవాలంటే ఆడికి ఏముంది, రిసోర్సెస్ ఏమున్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవి ఫ్రీయే కదా. సిగ్గు అసలు సిగ్గు దేనికి పడాలి, జీవితంలో గట్టిగా కొట్టాలంటే, జీవితంలో బాగుపడాలంటే మనలాంటి వాళ్ళకి ఇంకెవడు సపోర్ట్ ఉండడు, మనకు మనమే వెళ్ళాలి. ఇప్పుడు మన సిగ్గు పడుకొని ఆగిపోతే ఇంకా ఏం సాధించలేము. సో అందుకే అప్పుడు దీన్ని నేను నలుగురిలోకి తీసుకెళ్ళాను, నా షాప్ గురించి నలుగురికి తెలియాలని అప్పుడు స్టార్ట్ చేశాను. దానికి స్టార్ట్ చేయడానికి ఓకే యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ నీడ్స్ ఉన్నాయి, ఎలాగో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బెస్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. సో అప్పుడు అది కాక నా ఫోన్ కొని 5 years అయిపోతుంది. Oppo A31 6GB RAM 128 పాత ఫోను. సో ఇప్పుడు నాకు ఫోన్ కూడా అవసరం ఉంది. అండ్ కెమెరా క్వాలిటీ ఇవన్నీ అన్నీ కావాలంటే ఇప్పుడు కెమెరా కొన్నా సరే దానికి 80,000 అంత ఉండాలి, మనకు షూట్ చేయడానికి ఒకరు ఉండాలి. ఇవన్నీ కాదు, ఫైనల్గా మనకు ఒక ఫోన్ కావాలి, ఈ కెమెరాకి అన్నిటికి ఐడియా అంతా నాదే. సో అప్పుడు ఐఫోన్ కొందామని ఫిక్స్ అయ్యాను, మా ఫ్రెండ్ నేను ఫిక్స్ అయ్యాను. ఓకే ఫిక్స్ అయిన తర్వాత ఈఎంఐ మీద తీసుకుందామని వెళ్ళాను ఫస్ట్ టైం. మా ఫ్రెండ్ తీసుకొని ఆయన క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, సిబిల్ స్కోర్ మైనస్ ఉండడం వల్ల అవ్వలేదు. అండ్ రెండోసారి వెళ్ళాను, రెండోసారి కూడా అవ్వలేదు. మా మమ్మీకి ఇవన్నీ తెలుస్తున్నాయి, ఎందుకమ్మా నేను క్యాష్ ఇస్తాను తీసుకుంటే, వద్దులే అమ్మ మిమ్మల్ని ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు, నిన్ను ఇబ్బంది పడడం అని చెప్తే, ఎందుకమ్మా పర్లేదు తీసుకొని చెప్పింది మా అమ్మ. నేను తీసుకోలేదు. అండ్ ఫైనల్గా రెండోసారి కూడా వెళ్ళి ఇంకా మూడోసారి రెండోసారి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫోను 60,000 ఎక్స్ట్రా 70,000 ఎంత అయితే 1 lakh వరకు అయిపోతుంది ఈఎంఐ. అరే బాబు 1 lakh అయిపోవడం అంటే మా అమ్మకే స్టోరీ అని తెలిసింది. ఇంకేం వద్దులమ్మా నువ్వు తీసుకెళ్ళని మా అమ్మ అడిగింది. అప్పుడు కష్టంగా తీసుకున్నాను, కానీ ఎందుకంటే కష్టంగా తీసుకున్నాను, మా అమ్మ తాడు ఉంటుంది కదా అది అమ్మేసి నాకు ఇచ్చింది. నేను వద్దని చెప్పాను కానీ తీసుకో అమ్మా అని చెప్పింది. మా అమ్మ అడిగింది కాబట్టి నేను తీసుకొని అండ్ నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను, దీనికి ఎలా అయినా సరే వర్త్ క్రియేట్ చేయాలి. ఇది అమ్మ ఇంత కష్టపడి మనకి ఇచ్చింది కదా, తనకి ఎలాగైనా సరే మనం ఎలాగైనా ఒక 1 yearలో అయినా సరే దీనికి తగ్గ వాల్యూ నేను ప్రొవైడ్ చేయాలనుకున్నాను. అండ్ ఆ ప్రాసెస్లోనే ఉన్నాను. ఏమో చూడాలి ఇంకా. నిజంగా గ్రేట్ కదా, మీ ఫోన్ కొనుక్కుంటానంటే తన మెడలో ఉండే దండ తీసి ఇచ్చేయడం అంటే. నా కోసం ఏమేం చేస్తుంది, నేనే ఇబ్బంది పెట్టాలనుకున్నాను కానీ చాలా సాక్రిఫైస్ చేసింది, ఇంకా చేస్తుంది. అండ్ అంత చేసిన ఆమెకి ఇప్పుడు నేను పడేది ఒక కష్టం. అందరూ ఏమనుకుంటారు, నా కష్టం ఏమి కాదు బాబీ, ఇల్లు గిన్నెలు తోమడం పట్టుకో అన్నీ నేను కల్లారా చూస్తాను. గిన్నెలు తోముతారా పక్కన వాళ్ళ ఇంట్లో? అలాంటివి మా ఇంట్లోనే అయినా సరే చేయొద్దా. అండ్ నేను నాకు ఎంత బాధకం అంటే నేను తిని గిన్నె కూడా కడాను. మా ఇంట్లో అంతే అన్నీ అమ్మాయి చేసుకుంటుంది కదా. సో అది నాకు ఇవన్నీ చూసి ఇంకెలా వెళ్తే బెస్ట్ వే ఏం దొరుకుతుందని అలా గట్టిగా ఆలోచించి అలా చేసింది. ఏం చెప్పగలరు మీ అమ్మ నాన్న గురించి ఒక మాటలో? మా అమ్మ నాన్న గురించి చెప్పాలంటే అమాయకులు. వాళ్ళకి ఏం తెలియదు నా గురించి. ఇప్పుడు నేను బాగుపడతానంటే ఏమైనా చేయమంటే చేసేస్తారు. మా నాన్న ఇంకా అమాయకుడు, మా అమ్మ ఇంటికి పెద్ద అన్నట్లు. సో మా అమ్మ అది చెప్పాలంటే అన్నీ సాక్రిఫైస్ చేశారు. మా అమ్మకి ఒక డ్రీమ్ ఉండిపోయింది, చాలా ఉన్నాయి మా అమ్మకి. తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలంటే నేను ఏం చేయాలనేది నెక్స్ట్ ఆలోచించాను. ఏంటో డ్రీమ్ అంటే ఇల్లు. అమ్మకి ఇల్లు అంటే కొన్ని రీజన్స్ వల్ల అప్పుడు స్టార్టింగ్లో ఇల్లు కడదామని ఒక చిన్న పునాదులు వేసారనమాట. ఒక 2 రూమ్లకి ఎంత సరిపోయింది. నాన్న అమాయకుడు, బాగా అమాయకుడు, కొంచెం డ్రింక్ చేసేస్తాడు. డ్రింక్ చేసిన అమ్మ ఇల్లు వేసింది, అది కడదామని ట్రై చేసింది. ఇల్లు కోసం పునాదులు మాకు స్కీమ్ వచ్చింది, 70,000 90,000 అంత వస్తే పునాదులు అయిపోయింది. ఇల్లు స్కీమ్ వచ్చింది. ఇల్లు కట్టాలంటే ఒక గోడలు లేపాలి, గోడలు లేపితే స్కీమ్ వస్తుందని చెప్పారు. చిన్న ఇల్లుకి గోడలు లేపితే స్కీమ్ వస్తుందని చెప్తే అమ్మ అప్పు నాన్నకి ఎవరు అప్పు అడగడానికి వెళ్తే ఎవరు ఇవ్వలేదంట. అడిగితే
మీ నాన్న నీకు ఏ ఆధారం ఉంది తాగుతాడు కదా నువ్వు ఎలా తీరుస్తావు సంథింగ్ ఏదని 30,000 ఆ రోజుల్లో అంటే ఒక 10 years 7 years బ్యాక్ కేవలం 30,000 కోసం 30,000. సో దానివల్ల మా ఇల్లు గోడ లేక మాకు స్కీమ్ రాలేదు, ఇప్పటికీ స్కీమ్ రాలేదు. అండ్ ఇప్పుడు మేము కొత్త ఇల్లు పెట్టుకున్నా సరే ఆ స్కీమే మాకు అవుద్ది. ఓకే, అప్పుడు ఇప్పుడు కేవలం 30,000 లేకపోవడం వల్ల గోడ లేపలేదు, దానివల్ల స్కీమ్ రాలేదు. ఇల్లు లేకపోవడం వల్ల మా అమ్మ నేనంటే అర్థం చేసుకోగలను, నేను ఇప్పుడు ఉన్న ఇంట్లో నేను ఉండగలను, నేను ఒక సింగిల్గా ఎక్కడైనా సరే అడ్జస్ట్ అవ్వగలను. కానీ మా అమ్మకి అలా ఉండదు కదా, మనకంటూ కొంచెం రెస్పెక్ట్ ఉండాలి కదమ్మా, ఇల్లు ఉంటే బాగుండని మా అమ్మ చాలాసార్లు ఫీల్ అయ్యింది. ఇప్పుడు కొంచెం అది గుడిసెలానా లేకపోతే దాన్ని ఎలా, దానికి ఏదో పేరు ఉంటది కదా, పెంకుటిల్లు, కమలిల్లు, కమ్మలిల్లు. అది ఉంది. కానీ మా ఇల్లు బాగుంటది, మన సొంత ఇల్లు ఇంత ఉన్నా సరే బాగుంటది, ఆనందం వేరు. కట్టుకోవాలనుకుంటే పెద్దలకి ప్లేస్ ఉంటది, కాకపోతే ఇల్లు కట్టాలి అంటే కొంచెం మనీ ఉండాలి కదా. మా డాడీ మామూలు కాదు, డైలీ తాగుతారు, ఈ వీడియో చూస్తారు కూడా. లేదు, జీరో సోషల్ మీడియా. మా నాన్న మా మమ్మీ డాడీ అసలు సోషల్ మీడియా అంతే ఏంటో తెలియదు. మీరు యూట్యూబ్ చేస్తున్నారని తెలుసా? అది మా నాన్నకి తెలియదు. అయ్యో, అంత అమాయకుడు మా నాన్న. మా అమ్మకైనా ఎలా తెలిసిందంటే, మా అమ్మకి చెప్తున్నారంట మీ అబ్బాయి డబ్బులు ఎలా సంపాదిస్తాడు సంథింగ్ ఇవి చెప్పిన తర్వాత ఏమో వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తాడు మీ వాడు అయినా అందరూ మా అమ్మని అడగడం వల్ల అవునా అన్నది. కానీ మా అమ్మ కూడా నా వీడియోలు చూడదు, ఎందుకంటే మా దగ్గర ఫోన్ కూడా లేదు. మా అమ్మ వాళ్ళ దగ్గర ఒక కీప్యాడ్ ఉంటుంది, మా అమ్మ దగ్గర, మా నాన్న దగ్గర అది కూడా ఉండదు. మా నాన్న గురించి సింపుల్గా చెప్పాలంటే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానని కూడా తెలియదు. అది తెలియదంటే తెలీదు, యూట్యూబ్ అంటే తెలీదు, ఇన్స్టాగ్రామ్ అంటే తెలీదు, మా వాడు వీడియోలు చేస్తానని కూడా తెలియదు. ఈవెన్ మా ఊర్లో ఒకరి నలుగురు తెలిసాను కదా చుట్టుపక్కల, నేను ఇలా తెలిసాను అన్న విషయం కూడా మా నాన్నకి తెలియదు. అండ్ నేను ఇంతవరకు ఇవన్నీ చేస్తానన్న విషయం కూడా మా నాన్నకి తెలియదేమో అనుకుంటున్నాను నేను. ఓకే, మీ మదర్కి తెలుసు, అమ్మకి అన్నీ తెలుసు, అమ్మకి చెప్తానండి. ఫోన్లేండి, ఇంటర్వ్యూకి వస్తున్నారని తెలుసా? చెప్పాను. ఏమన్నారు? జాగ్రత్త అమ్మ, చూసుకో, ట్రైన్లో అన్ని బాగా చూసుకో అని చెప్పాను. అంతేనా? అంతే. మంచి సపోర్టివ్ పేరెంట్స్ అయితే. అమ్మ ఫుల్ సపోర్ట్ చేస్తుంది, ఫుల్ సపోర్ట్ చేస్తుంది. నాన్న అంటూ కూడా నాకు ఇష్టమే, కాకపోతే ఏం తెలియదు. కాకపోతే నాకు మా నాన్న విషయంలో ఒకటే బాగా నచ్చుతుంది ఏంటంటే, 500 వచ్చాయి అనుకోండి, అందులో ఒక 200 తాగేసినా తనకు వచ్చి వేసిన 100 రూపాయలు మా తమ్ముడికి చేస్తాడు. ఇంకా 200 ఉంటాయి, ఆ 200 ఇంట్లోకి అవి అవసరాలు ఉంటాయి, సరుకులు, అవి లేకపోయినా సరే అవి తేడు, అవి పట్టుకొచ్చి మా అమ్మకి చేస్తాడు. అంటే 1వ తారీఖు డ్వాక్రా కట్టాలి, ఇవేవి మా నాన్నకి ఏ సంబంధం ఉండదు. పనికి వెళ్తాడు, చాలా పీస్ఫుల్ లైఫ్. పనికి వెళ్తాడు, కొంచెం తాగుతాడు, ఇంట్లో వర్క్ చేస్తాడు. మా నాన్న బ్యాడ్ అని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చి మమ్మల్ని అట్లీస్ట్ కొట్టడం అలాంటి అసలు ఛాన్సే లేదు. అమాయకుడు అంతే, అలానే మరి అమాయకుడు కాదు. ఏం చెప్పినా మళ్ళీ మరి అమాయకుడు కాదు, మరి మంచోడు కాదు, చాలా చాలా ప్రశాంతంగా బతుకుతాడు. బతకలేదు. మీ మమ్మీకి కొంచెం డ్రీమ్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. కోరికలు అంటే కష్టపడుతుంది, ఒక్కరోజు కూడా చాలా పడుతుంది. నాకు అదే నచ్చదు. నేను ఒకరోజు ఒక్కోసారి అంటాను, నీకేంటమ్మ ఇంత డబ్బు ఇచ్చి ఒకరోజు కూడా సెలవు పెట్టమని, ఎలాగైనా సరే సెలవు పెట్టి ఉంటుందేమో అని. ఛాన్సులు 365 daysకి 365 days వెళ్ళిపోమంటే వెళ్ళిపోమంటే కాదు, ఏ పని లేకపోతే వెళ్ళిపోద్ది. అమ్మ ఉండొచ్చు కదమ్మా అంటే ఎలాగమ్మా అవుతాయి డబ్బులు చెప్తాను. మీరు కూడా అంతేగా, రోజు కష్టపడతారు, పొద్దున్న నుంచి రాత్రి దాకా 3 పనులు చేస్తారు. వీకెండ్స్ ఖాళీ అండి, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లోపల డెలివరీ, మళ్ళీ నైట్ దాన్ని ఏమన్నారు డ్యూటీ ప్లేస్ 3 ప్లేసులు 3 కవర్ చేసి నెలకి ఈజీగా 50,000 సంపాదిస్తున్నారు. 50,000 ఉందండి. అండ్ ఈ డెలివరీ వర్క్ చేశాను కాబట్టి అవి అంటే 40,000 ప్లస్ కవర్ అయింది, కానీ లేకపోతే అది ఉండదు. 1 lakh ఛాలెంజ్ ఎక్కడి దాకా వచ్చింది? 1 lakh ఛాలెంజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. కంగ్రాచులేషన్స్, మొత్తానికి 1 lakh కంప్లీట్ చేశారు. ఎన్ని మంత్స్ పట్టింది మీకు? 2 months పట్టింది. అంటే ఇంకో ఒక 70,000-80,000 వరకు అయ్యింది. అండ్ నేను ఇంకా ఆలోచిస్తున్నాను, ఇలా వెళ్తే అవ్వదు, ఒక స్కిల్ అండ్ పేజ్ గ్రో చేయడం కానీ లేకపోతే ఏమైనా స్కిల్ వీటి మీద ఫోకస్ చేసి వెళ్దాం. సో అందుకే డెలివరీ వర్క్ రీసెంట్గానే మానేశారా? ఓకే, అదే నేను అనుభూతుంది ఏంటంటే, హార్డ్ వర్క్ ఎంత చేసినా ఎడ్యుకేషన్ ఒక లైఫ్ని ఒక పర్సన్ని చేంజ్ చేయగలిగినంత ఏది చేంజ్ చేయదు. మనకి ఎంత ఎడ్యుకేషన్ ఉంటే ఒక
పూర్తిగా మన లైఫ్ ని ఇట్లా టర్న్ చేయగలదు కదా, దాని మీద ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు? ఎడ్యుకేషన్ ఎందుకు పెట్టట్లేదు అంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి. నాతో ఉన్న నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఆల్మోస్ట్ జాయిన్ అయ్యారు కూడా. కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి. ఓకే, కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత 6 months 1 year ఇది లీస్ట్ మినిమం 2 years అనేది తక్కువలో తక్కువ కోచింగ్ సెంటర్లో ఉండాలి. 6 months అయినా తక్కువ ఉండాలి. జాబ్ వచ్చిందా ఓకే సెట్ అవుతాయి. అండ్ ఒకవేళ పొరపాటున జాబ్ రాకపోతే అవి నేను ఫేస్ చేయాలనుకోవట్లేదు. మంత్లీ ఇంటి దగ్గర నుంచి 5,000 పంపించాలి. నాన్న ఇంటికి తక్కువ అమౌంట్ ఇస్తాడు. అమ్మ ఏమో ఈ డ్వాక్రాలు వివిసి ఇట్లా ఏవో ఉంటాయి కదా చిన్న చిన్న, అవన్నీ కట్టుకోవాలి. తమ్ముడికి ఇంట్లోకి ఇవన్నీ అమ్మే చూసుకోవాలి. అండ్ ఇవన్నీ కాకుండా నా దగ్గర నుంచి ఇంట్లోకి ₹1 వెళ్ళకుండా నేనే తిరిగి 5,000 తీసుకొని, తక్కువ ప్రైస్ అది, ఇంకా రెంట్లు అవి ఇవన్నీ తీసుకొని పొరపాటున జాబ్ రాకపోతే ఒకవేళ నేను అవన్నీ ఫేస్ చేయలేను. నేను ఊహించుకోలేను. ఎందుకు నేను ఊహించుకోలేనంటే లిటరల్లీ నేను చూసాను. మా ఊర్లో డిగ్రీ కంప్లీట్ 10 years ముందు డిగ్రీ కంప్లీట్ చేసి ఇప్పటికీ స్టిల్ కోచింగ్ సెంటర్లో ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ వాళ్ళ లైఫ్ ఏంటో అర్థం. 30 years దగ్గరకు వచ్చేసి ఇంట్లోకి ₹1 ఇవ్వలేక, వాళ్ళంటూ కొంచెం ఉన్న ఫ్యామిలీస్ ఎంతైనా సరే 10 years అంటే తక్కువ అండి. అన్ని ఇయర్స్ ఉండి జాబ్ రాక, అండ్ తర్వాత ఏమైనా చేద్దామంటే ప్రైవేట్ జాబ్ చేయాలనిపించదు. ఇన్ని సంవత్సరాలు ఉంటారు గవర్నమెంట్ జాబ్లో, ఆ లూప్లోకి వెళ్ళిపోతే మళ్ళీ రాలనేమో అని అందుకని అనుకోవట్లేదు. వస్తే ఓకే, ఒకవేళ రాకపోతే నేను ఇవన్నీ చేంజ్ చేయలేదు. బిజినెస్ పెట్టే ఐడియా ఏమైనా ఉందా మీకు? చూడాలి ఫ్యూచర్లో. నాకైతే మీరు ఆ దిశలోనే వెళ్తున్నారు అనిపిస్తుంది. దానికి ప్రిపరేషన్ ఏమో ఇవన్నీ అని అనిపిస్తుంది. బిజినెస్ ఐడియా ఇంట్రెస్ట్ ఉంది నాకు ఫస్ట్ నుంచి. బిజినెస్ అండ్ బిజినెస్ కూడా అండ్ ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు నేను బిజినెస్ చేస్తాను అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా అది బిజినెస్ కాదు, నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే మీ బిజినెస్ కి ఇవన్నీ ప్రిపరేషన్స్ అనిపిస్తున్నాయి అంటే అదైతే మీరు కరెక్టే చెప్పారు. అదే కరెక్ట్. చాలా మందికి అర్థం అవ్వట్లేదు బిజినెస్ అంటే ఏమనుకుంటున్నారు. మామూలు ఒక షాప్ పెట్టిస్తే అది బిజినెస్. అది అసలు బిజినెస్ కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుద్దండి. అది మనం ఉంటే తప్ప అక్కడ మనీ జనరేట్ అవ్వదు. సో అది అలాంటప్పుడు అది బిజినెస్ ఎలా అవుద్ది? దాని బదులు జాబే బెటర్. ఇది బిజినెస్ అనుకుంటా, ఒకవేళ జాబే బెటర్ కదా. అట్లీస్ట్ సెలవులైనా దొరుకుతాయి, నచ్చినప్పుడు మానేవచ్చు. కానీ ఇది అలా కాదు కదా. సో ప్రెజెంట్ మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించుకున్నాం. మాకు అక్కడ విలేజ్లో పెట్టాం కాబట్టి తక్కువ వస్తుంది, అక్కడికి సరిపోద్ది. ఓకే. సో మేము నెక్స్ట్ ఏంటనేది కొంచెం ఏదో చెయ్యాలని చేసేకూడదు కదా. అండ్ ఇప్పుడు ఉన్నదాంతో నేను నా షాప్ ఉందిరండి అని ఇదంతా మ్యాటర్ కాదు. ప్రెసెంట్ కొంచెం ఈ ప్రాక్టికల్ వరల్డ్కి కొంచెం దగ్గర రావాలంటే యూనిక్ ఐడియాతో రావాలి, డిఫరెంట్ స్టార్ట్అప్ పెట్టాలి. సో దీని ఆలోచిస్తున్నాను. అండ్ వర్క్ అయితే మాత్రం దిగితే ప్రాపర్ ప్లాన్తో దిగుతాను. డెఫినెట్లీ సెట్ చేయాలి. అండ్ అదే నా థాట్స్. అండ్ అందుకే ఏది పడితే అది చేసారని చేయలేను. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు? అదే యూట్యూబ్ చెప్తున్నాను కదా, ఒక నార్మల్గా మనం ఇప్పుడు ఏదైనా చేసినా సరే మన బ్రాండ్ మనం ప్రమోట్ చేయాలంటే ఎవరు ఉండాలి? ఇన్ఫ్లుయెన్సర్లు, వాళ్ళు వీళ్ళు. ఓకే. అండ్ మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి మీ చిన్న టిఫిన్ షాప్ ని ప్రమోట్ చేద్దామని. మనలాంటోడు పైకి రావాలంటే మనకి ఎవడు సపోర్ట్ చేయడు, మనల్ని మనమే పైకి లేపుకోవాలి. సో మనల్ని మనం పైకి లేపుకోవాలంటే ఫస్ట్ ఇది నన్ను నేను ఇంట్రడక్షన్ చేయాలి, నేను ఇంట్రడ్యూస్ చేయాలి పీపుల్కి. ఈ ఒక అబ్బాయి ఉన్నాడు సాయి అబ్బాయి అని అది తెలియాలి. అండ్ ఆ తర్వాత నా నుంచి వచ్చే ప్రోడక్ట్ అవుతుందా లేకపోతే బిజినెస్ అవుతుందా, అది నేను లార్జ్ స్కేల్లో దాన్ని ఎక్స్పాండ్ చేయాలన్నా సరే ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన సాయి అండ్ ఎవరో నార్మల్ సాయి, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ బిజినెస్ స్టార్ట్ చేశారు. నాకన్నా ఈ సాయి బాగా చేస్తాను. కానీ నేను ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేశానంటే డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్స్ పెట్టుకుంటే ఎవరి దగ్గర బై చేస్తారు? నా దగ్గర. ఎందుకు అంటే అట్లీస్ట్ పేరు వినిపించింది కదా. సో మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ అన్నీ సెట్ అవ్వాలంటే మనల్ని మనం పైకి లేపుకోవాలంటే డెఫినెట్లీ మనం ఉన్నామని తెలియాలి. రఘువరన్ బీటెక్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఏమో మరి. సో చూసారా మీరు రఘువరన్ బీటెక్? సేమ్ నాకు ఆ సినిమా అలాగ అనిపిస్తుంది అనమాట. వాడు కూడా ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు, నేను ఎప్పుడు ఖాళీనే, బట్ వాడు సెట్ చేసుకుంటాడు కదా లైఫ్ లో. అట్లా మీరు కూడా అంతే. మనం ఇంటర్వ్యూస్ అవ్వాలి, నెగిటివిటీతో వెళ్ళకూడదు. ఉన్న 4 రోజులు కూడా కొంచెం బాగున్నాం,
తర్వాత మనం కొంచెం ముందుకు వద్దామని సో అలా స్టార్ట్ చేసింది యూట్యూబ్. లేకపోతే నేను నాకు ఫోటో తీసుకోవడానికి సిగ్గు, నేను ఫోటో కూడా తీసుకుని ఇప్పటికి నా పర్సనల్ అకౌంట్ ఒకటి ఉంది, ఇప్పటికొచ్చి నేను పోస్ట్లే పెట్టలేదు. మొన్న ఒక పోస్ట్ పెట్టాను, మరీ కొంచెం పెడుతున్నాం కదా ఒక నా ఫోటో చూడడానికి ఏం బాగుంటుందని ఒక ఫోటో పెట్టాను తప్ప నాకు ఫోటోలు కూడా తీసుకోవడం సిగ్గు. ఇప్పటికీ వీడియోలు తీసుకోలేకపోతున్నాను. అట్లీస్ట్ ఒక 10K ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నా సరే ఇప్పటికీ ఫోటోలు తీసుకోలేకపోతున్నాను అంటే అంత సిగ్గు. ఓకే, మీ యూట్యూబ్లో షార్ట్స్ కింద కామెంట్స్ వస్తాయి, గమనించారు ఎప్పుడైనా? నేను నా పిల్లలకి ఇంత పెట్టి చదివిస్తున్నాను, వాడికి నేను నెలకి 1,00,000 ఇంత ఖర్చు పెడుతుంటే కూడా వాడికి తెలిసి రావట్లేదు, ఇష్టానికి తిరుగుతున్నాడు, డబ్బులని ఇది చేస్తున్నాడు నాన్న, నిన్ను చూస్తే నాకు నేను వాళ్ళని ఎలా చూడాలనుకున్నానో నిన్ను అలా చూస్తున్నాను. ఇలాంటి కామెంట్స్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? కామెంట్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, తర్వాత భయం వేస్తుంది. వీళ్ళు పొరపాటు నన్ను చూసి వాళ్ళు ఏమని అంటే అంటే నాకు అనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది మామూలుగా. ఏంటి ఈయన చూసి నేర్చుకో అంటే నేను అదే ఎప్పుడు అనుకుంటాను, అలాగే బయట సిగ్గుపోయేదే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను కనిపిస్తున్నాను అంతే. వీళ్ళు చూసి వీళ్ళు వాళ్ళు ఏమనంటే వీళ్ళు నా మీద నెగిటివిటీ ఎక్కడ వస్తుంది అని నా భయం. అండ్ కొంతమంది ఉంటారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు, అది అంతే. వాళ్ళు నెగిటివిటీ అంటే ఎందుకు అంత భయం మీకు? అంటే ఏమైనా నెగిటివ్ అయిపోతారనా, లేకపోతే అంటే కొంచెం అన్నీ ఉంటాయి కదా, అన్నీ యాక్సెప్ట్ చేయాలి కదా? అన్నీ యాక్సెప్ట్ చేయాలి అంటే కొంచెం మన ఫస్ట్ నుంచి విలేజ్ మైండ్ సెట్ కదా, ఇవన్నీ అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుద్ది. అండ్ నెగిటివిటీ వచ్చినా సరే దాన్ని కూడా ఫేస్ చేయాలి, మరి తప్పదు. అండ్ నాకు అదే భయం వేస్తుంది, ఈ సోషల్ మీడియా అంటేనే ఎవడు ఎక్కడ దొరుకుతాడో పీక్ నెగిటివిటీతో ఉంటారు. పొరపాటునైతే అప్పుడు అంటారు ఈయనప్పుడు ఈయన అందరప్పుడు మంచోడు అయ్యి అనేవాడు ఈడు ఇది అంటే. మీకు ఆలోచనలు ఎక్కువ కదా, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. చాలా ఆలోచిస్తాను, ఎప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నీ ఆలోచిస్తాను. నేను యావరేజ్ రోజు ఆలోచిస్తూనే ఉంటాను. యావరేజ్ ఒక రోజులో 16 గంటలు ఆలోచిస్తూనే ఉంటారు. ఆలోచిస్తూనే ఉంటాను, ఖాళీగా ఉండను. ఏది చేసిన సరే నెక్స్ట్ ఏం చేయాలి, ఓకే ఇది చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, అలా కొంచెం యూజ్ అయ్యి చేయాలి. అండ్ అదే ఇప్పుడు మీకు అదే చెప్పాను కదా, ఇవన్నీ స్టార్ట్ చేయడానికి రీజన్ అదే. ఇప్పుడు నార్మల్గా నేను డెలివరీ వర్క్కి వెళ్ళి ఇవన్నీ చేసినా సరే అది కొంత మనీ వస్తుంది. ఫస్ట్ అదే మనం తెలియాలి కదా, అండ్ యూట్యూబ్ ఈ ఫ్రీ ప్లాట్ఫామ్సే కదా, మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదని. కరెక్ట్, అందుకు అలా స్టార్ట్ చేసాం. ఈ డెలివరీ బాయ్గా చేశారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, లేకపోతే మీరు ఒక రోజు ఒక డెలివరీ చేసిన దాంట్లో ది వరస్ట్ ఎక్స్పీరియన్స్ బాగా అని అనిపించిన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పండి. వరస్ట్ అనిపించిన ఎక్స్పీరియన్సా? వరస్ట్ అనిపించిన ఎక్స్పీరియన్స్ అంటే రోజుకి 1-2 అయినా ఈజీగా ఉంటాయి. కొందరు కస్టమర్స్ ఏంటంటే నాకనే కదా చాలామంది ఫేస్ చేస్తారు డెలివరీ బాయ్స్. వాళ్ళకి డోర్ స్టెప్ వరకు డెలివరీ ఇవ్వాలి, డెలివరీ ఇచ్చిన సరే కొందరు ఫోన్ లిఫ్ట్ చేయరు, కొందరు ఇచ్చిన సరే రూడ్గా మాట్లాడతారు. కంపెనీ ఫాల్ట్ ఉంటుంది అక్కడ. ఏంటంటే వాళ్ళకి ఎక్స్చేంజ్లు కానీ ఇలాంటివి కంపెనీ ఫాల్ట్ ఉంటే ఏంటి మీ డెలివరీ మీ అమెజాన్ వాళ్ళు అలాగే మమ్మల్ని తిడతారు. మనకి సంబంధం ఉండదు, అది ఆ ప్రోడక్ట్కి మనకి సంబంధం ఉండదు. లోపల ఏముంటుంది అని మనలో అడుగుతారు, లోపల ఏముంటుందో కూడా మనకు తెలియదు. అలానే కొన్ని టైంకి తినకుండా కూడా చాలాసార్లు చేసినట్టున్నారు మీరు. చాలాసార్లు అండి. ఆకలి విలువ బాగా తెలిసి వచ్చినట్టుంటది కదా. చాలాసార్లు అండి. అసలు నేను డెలివరీ బాయ్కి చేసిన 2 months ఒక్కరోజు టైంకి తెలియదు. నేను ఇవేవి బయటికి నా యూట్యూబ్ ఛానల్లో చెప్పలేదు, ఎందుకంటే చెప్తే వీడు సింపతితో వీడియోలు చేసి వీడు ఇలా చేస్తాడని ఎక్కడ అంటారు అని నేను చెప్పలేదు. నేను డెలివరీ బాయ్ చేసినప్పుడు ఏ రోజు కూడా ఈ 1 గంట తినడం అలాంటి కాన్సెప్ట్ లేవు. బిస్కెట్లు తినడం, నాకు మేరీ బిస్కెట్ ప్యాకెట్ అనేది ఫేవరెట్ అయిపోయింది. 10 రూపీస్ మేరీ బిస్కెట్ అంటే అది బాగా ఆకలిలో ఉన్నప్పుడు నాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా అనిపించింది. అప్పుడు తెలిసి వస్తుంది, ఏదైనా ఒక రోజు ఫుడ్ వద్దని ఉంటే ఈ రోజు తెలిసి వచ్చి ఉంటుంది కదా. నిజంగా ఇంటి నుండి మా అమ్మ బతిమాలి తినమ్మా అంటే ఎక్కడ నీకు అలాగే ఉండదు. వాళ్ళకి డెలివరీ కంప్లీట్ అయిపోయాలి అవతల వాళ్ళకి, మనకి ఎవరు పట్టించుకోరు. కానీ మంచి ఇన్స్పిరేషన్ అండి మీరు అసలు. అంటే మీ ఏజ్ ఎంత ఉంటుంది? నాది 20. ఈ రోజుతో 21 వస్తుంది. ఈరోజు బర్త్డేనా మీది? బర్త్డే ఈరోజు. అయ్యో, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే అండి. మీరు ముందు కూడా చెప్పలేదు నాకు, ఇందా నుంచి మాట్లాడుతున్నాను. పెద్దగా చెప్పడానికి ఏముంది, నార్మల్ కదా. అయినా పుట్టినందుకు కొంచెం సంతోషపడాలి కదా. ఈ వీడియో చూస్తున్న
ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మేబీ బర్త్డే అయిపోయిన తర్వాతే రావచ్చు వీడియో, బట్ స్టిల్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి మీకోసం. హ్యాపీ బర్త్డే. ఇట్లాంటి పుట్టినరోజులు మీరు చాలా చాలా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఇంకా పెద్ద పెద్దగా ఎదగాలనే కోరుకుంటున్నా. ఇంటర్వ్యూ అయిపోలేదు, జస్ట్ విష్ చేస్తున్నాను అంతే. సో యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎంచుకున్న తర్వాత మీరు చూసిన కామెంట్స్లో మీ ఇంటి దాకా వచ్చి లేకపోతే మీరున్న ప్లేస్కి వచ్చి అన్న నువ్వు వీడియోస్ బాగా చేస్తావు అని మిమ్మల్ని ఎవరైనా అన్న వాళ్ళు ఉన్నారా? అంటే మెసేజ్లు చేసే వాళ్ళు ఉంటారు. అండ్ నేను స్టార్టింగ్లోనే నాకు ఒక బ్రో అక్కడ మిరాకిల్ అంటే అక్కడ దగ్గర టిఫిన్ షాప్ దగ్గరికి ఒక అతను వచ్చి ఇలాగా అని ఇలాగ వీడియోలు చేసావు కదా, నేను నిన్ను కలవాలనుకున్నాను వచ్చి మాట్లాడాడు. మీరు గుసగుసలు ఆడుతున్నారు తెలుసా నాకు. సారీ అదే మాట్లాడాడు వచ్చి మాట్లాడతారు అప్పుడప్పుడు. అంటే కనిపించిన ప్రతి ఒక్కరు వీడియోస్ బాగుంటాయి అంటారు. మరి మాట్లాడాలని అంటారు లేకపోతే ఎలా అంటారు నాకు తెలియదు, కానీ మీ వీడియోస్ చాలా బాగుంటాయి అంటారు. నేను కొంచెం వాళ్ళతో పాజిటివ్గా మాట్లాడి వచ్చేస్తున్నా. అండ్ నాకు కొంచెం బెస్ట్ మూమెంట్ అనిపించింది ఏంటంటే 1 month నేను స్టార్ట్ చేయక 1 month బ్యాక్ నేను ఇక్కడికి చెప్పాను కదా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఆయన నేను ఎలాగైతే వెళ్ళి మాట్లాడానో ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసిన 1 month తర్వాత ఇంకో బ్రదర్ వచ్చి నాతో అలా మాట్లాడాడు. ఓకే ఇంకొంచెం పర్లేదు అనిపించింది, ఓకే మనం ఇంకా చేయొచ్చు, తప్పు పర్లేదు అనిపించింది. అలాగే స్టార్ట్. ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారా మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి? యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ అంటే సంజు బ్రో ఉంటారు కదా, మిస్టర్ సంజు. ఆ అన్న నాకు ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఏ యూట్యూబర్స్ ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ చూసినా వాళ్ళందరూ ఎలా వెళ్తారంటే అంటే ఎవరిని ఏమనడానికి లేదు, వాళ్ళందరూ కొంచెం రీల్స్ కానీ డబ్ స్మాష్లో ఇలాంటివి చేసి కానీ వెళ్తారు. ఈ అన్న మాత్రం బాదం మిల్క్ అనే బండి ఉందా దాన్ని కాన్సెప్ట్గా తీసుకొని దాన్ని ప్రమోట్ చేసుకుని వచ్చాడు. నాకు అవి చాలా నచ్చింది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అంటే ఇలా స్టైల్గా ఉండాలి, మంచి బట్టలు వేసుకొని చేయాలి, ఇలాగే ఇదన్నీ అన్నది చాలా టోటల్ డిఫరెంట్ వే ఉంటుంది. తన బిజినెస్ని ప్రమోట్ చేసుకున్నాడు, అలా అలా కొంచెం వెళ్ళాడు. అండ్ ఆ తర్వాత నాకు ఆ అన్న కొంచెం ఒక విధంగా అయితే ఆ అన్న ఇన్స్పిరేషన్. అంటే మనం ఇలా కూడా కొంచెం వెళ్ళొచ్చు, మన బిజినెస్ మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఓన్లీ అలాంటి వీడియోలే కాకుండా ఇలా కూడా చెప్పొచ్చు. ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు? ఫేవరెట్ యూట్యూబర్ అంటే ఎవరిన అమ్మాయి ఉన్నారా ఏంటి అంత సిగ్గుపడుతున్నారు? ఫేవరెట్ యూట్యూబర్ అని లేదు, అందరూ చూస్తాను. ఫేవరెట్ యూట్యూబర్ అని లేదు. సంజయ్ అన్న కొంచెం ఇన్స్పిరేషన్. అదే నోటి దాకా ఏదో పేరు వచ్చి ఆగిపోయినట్టుంది. అలా లేదు, ఫేవరెట్ యూట్యూబర్స్ అని ఏమన్నా ఈ మధ్యన ఎవరిని ఏం చెప్తా అందరికీ ఎవరి గురించి ఏం చెప్పినా సరే నెగిటివిటీ, ఎవరైనా ఫేవరెట్ యూట్యూబర్స్ అలా అయ్యో అలా ఏం లేదు, అందరూ బాగుంది. ఓకే, మీకు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? నాకా ఇప్పటి వరకు వచ్చా మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ యూట్యూబ్లోనే కాదు నార్మల్గా అసలు హ్యాపీనెస్ లేదండి అంటారా? హ్యాపీ మూమెంట్స్ ఎందుకు లేవు, నేను ఇవన్నీ ఒక 6 months నేను స్టార్ట్ చేశాను కానీ ముందు ఖాళీగా తిరిగేవాడిని. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ప్రజెంట్ అంత హ్యాపీయెస్ట్ మూమెంట్లు ఏం జరగలేదు, అన్నీ మామూలు. కాకపోతే నేను ఒకటి మా ఫ్రెండ్కి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు మా ఫ్రెండ్కి ఒక మాట చెప్పాను, ఇవి స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 6 months to 1 yearలోకి పక్కా నేను ఒక ఇంటర్వ్యూకి పక్కా వెళ్తానని చెప్పాను. మా ఫ్రెండ్కి చెప్పాను, చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. నేను చూడు నేను చేసి చూపిస్తాను నీకు, 6 months to 1 yearలో పక్కా ఒక ఇంటర్వ్యూగా డెఫినెట్గా వెళ్తాను అని చెప్పాను. అండ్ అన్నట్టు అది మీ బర్త్డే రోజు నా దగ్గర వచ్చి కూర్చున్నారు. అయ్యో, మీ ఫ్రెండ్ గురించి చెప్పండి ఒక మాటలో. మీ పక్కనే ఉండి మీరు ఎప్పుడు నా ఫ్రెండ్ అంటారు కదా, ఆ ఫ్రెండ్ గురించి చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలంటే తన మైండ్ సెట్ చాలా డిఫరెంట్. అండ్ తను చాలా కొందరి కోసం చాలా సాక్రిఫైస్ చేసుకున్నాడు. ఓకే, సో దానివల్ల చాలా కష్టపడుతున్నాడు. మనిషి మంచోడే, మనుషులంటే మంచోళ్ళు. మా ఇద్దరికి దగ్గరికి ఎక్కడైనా రావాలంటే ఎక్కడ వస్తుంది, మా అయితే మ్యాక్సిమం మనీ దగ్గర క్లాస్ వస్తుంది ఎవరికైనా సరే. అండ్ నేను నా పర్సనల్గా చెప్పాలంటే నేను డబ్బుల విషయంలో పెద్దగా మనోళ్ళు బాగుంటే చాలు అనేలాగా, అంటే నా మైండ్ సెట్ అలా ఉంటుంది, నా సొంత అని అనుకునే వాళ్ళే. సో మా ఫ్రెండ్ విషయం చెప్పాలంటే మొత్తం ఫైనాన్షియల్గా ఈ టిఫిన్ షాపు ఇవి ఏమైనా సరే మొత్తం మా ఫ్రెండే చూసుకుంటాడు. అండ్ నేను కూడా వాటిలో తల తోర్చాలి అనుకోను. ఓకే, అండ్ నాకు మంత్లీ ఒక 10K ఇలా అవసరం ఉంటే మొంటవరకు నేను చూసుకునేవాడిని, అంతవరకు మా ఫ్రెండ్ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పర్లేదు, మంచోడు.
పర్లేదు మంచోడు. మంచోడు. అలాగే మీరు మీకే ఇన్ని కష్టాలు ఉంటే కూడా పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒక చిన్న పాప కానీ ఎలా అంటే ఎలా అంటే ఏం లేదు. ఇప్పుడు నేను నా జేబులోంచి అయితే రూపాయి ఇవ్వలేను, ప్రజెంట్ అయితే ఇవ్వలేను. నా వల్ల ఒక హెల్ప్ జరుగుతుందంటే అసలు అందులో ఏముంది, తనకి ఎవరికో మన వల్ల మనం పెట్టే వీడియో వల్ల హెల్ప్ జరుగుతుందంటే అంతకన్నా యాక్చువల్లీ ఇలా ఒకవేళ ఇలా పాజిటివ్ వీడియోస్ చేసినా సరే మళ్ళీ నెగిటివ్ వచ్చేది. ఆ డబ్బులన్నీ నువ్వే తీసుకుంటావు, అలాగే ఎక్కడ ఎక్కడైనా అనుకుంటారో అదో భయం. మీకు చాలా భయం ఉంది నాకు యాక్చువల్లీ. చాలా అందుకే నేను చాలా ఆలోచిస్తాను. ఆ పాప ఇంటి దగ్గరికి వెళ్ళే ముందు వరకు కూడా నేను జస్ట్ బ్లడ్ అంటే నా ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం ప్రతిసారి అంటే అంత ముందు వీడియో చేశాను కదా, వీళ్ళు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదులే, జస్ట్ బ్లడ్ కావాలని వీడియో పెడదాం అని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూడగానే నా వల్ల అవ్వలేదు. అకౌంట్ పోతే పోవడం అంటే కొన్ని స్కానర్లు ఫోన్పేలో పెడితే కొన్ని స్ట్రైక్లు పడతాయి కదా, సరే అకౌంట్ పోయినా పర్లేదులే అంటే నాకు కొంచెం అనిపించింది. సో తనకి హెల్ప్ అయితే మంచిదే కదని ఇంకా వీడియో తీసి అప్పటికప్పుడు పెట్టేశాను. అండ్ ఆ వీడియో ద్వారా 1 lakh వరకు వచ్చే వాళ్ళకి. ఫోన్లేండి. అండ్ వేరే ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు కదా, వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళు కూడా ఎంతగానో హెల్ప్ చేస్తున్నారు ప్రజెంట్. ఓకే, మీకు ద మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? ఇందాక హ్యాపీయెస్ట్ అంటే అంత గొప్ప ఆనందం ఏం లేదన్నారు కదా, అలా సాడెస్ట్ మూమెంట్స్ అంటే నాకు సాడెస్ట్ మూమెంట్ నేనంటే పెద్దగా ఏది తీసుకుని పెద్దగా బాధపడిన, నేను ఏదైనా సరే ఆలోచించేది మా అమ్మ గురించి ఆలోచిస్తాను. మా అమ్మకి కొన్నిసార్లు డిస్రెస్పెక్ట్ కొందరు ఇస్తారు కదా, అది సాడెస్ట్ మూమెంట్లో తీసుకుని నాకు చాలా యాక్చువల్ ఆ విషయాల్లో చాలా ఈగో ఫైర్ ఉంటుంది. అండ్ నేను దాన్ని అలా హోల్డ్ చేసి ఉంచాను, నా లోపల చాలా ఉన్నాయి, హోల్డ్ చేసి ఉంచాను, ఎవరినేం చేయను. ఆవిడకి మా అమ్మగారికి కొంచెం తను ఎవరైతే అన్నారో వాళ్ళు ఏమనకుండా జస్ట్ మీ మీద బెటరు అని మా అమ్మని నిరూపించడానికి ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు అది ఆలోచిస్తాను. నేను ఎప్పుడు నైట్ టైము ఒక 11 అయిపోతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒకవేళ రీల్స్ ఓపెన్ చేస్తే కొంచెం మోటివేట్ అవుతూ ఉంటాను అనమాట. మీ ఇంట్లో టీవీ ఉందా? మీ మదర్ టీవీ చూస్తారా? అమ్మ టీవీ చూస్తాను. ఇంటర్వ్యూ చూసి ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మీ మదర్ అంటే, నా కొడుకు ఎంత గర్వంగా ఎంత గొప్పగా చెప్పాడు నా గురించి అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మా టీవీ పోయింది, ఒక 4 months 5 months అవుతుంది. రీసెంట్గా మొన్న తీసుకెళ్ళాడు మా తమ్ముడు, తీసుకెళ్తే 2000 అవుద్ది అన్నారు. రిపేర్ చేయించలేదు, మళ్ళీ తెచ్చా వెనక్కి. అంటే అంటే దీన్ని పెద్ద షేడ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మామూలు చెప్తున్నాను. 2000 అంటే తక్కువ. ఆ అమ్మ కూడా మరి నెలకి వచ్చులు కరెంట్ బిల్లు అన్నీ ఉంటాయి కదా, సో మళ్ళీ టీవీ రిటర్న్ తెస్తాం. అమ్మ కోసం మరి బాగా చేస్తే బాగా చేయాలి. చిన్న టీవీ. నేనైతే నాకు పెద్ద బాధలు ఉన్నాయి, వేవ్ పట్టించుకొని, కానీ నా లోపల చెప్పాను ఆ ఫైర్ కోసం కొంచెం ఇవన్నీ చేయడం. నేను ఎలా అయినా సరే నాకు ఆ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం, కానీ అమ్మకి అలా కాదు. ఓకే, ఇది బెస్ట్ అవ్వాలి అండ్ ఇస్తాను, డెఫినెట్లీ ఇస్తాను. నాకు కొంచెం ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు మరి తెలీదు, ఉంది ఫస్ట్ నుంచే కాన్ఫిడెన్స్ ఉంది, చేసేస్తాను. మా అమ్మకి చెప్తాను, అమ్మ కొన్ని రోజులు ఆగు, నువ్వు నీకు ఎవరికి ఇవ్వనంత నీకు మంచి ఇల్లు ఎక్కడ విన్నట్టుంది కేజీఎఫ్ లోకంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తాను. మా అమ్మ అంటది, చాలే అమ్మ అన్ని ఆలోచనలు పెట్టుకోరు సంథింగ్ ఏదో చెప్తుంది. అంటే మా అమ్మ అంటే ఉంటారు కదా వాళ్ళ భయాలు, ఇన్ని ఆలోచిస్తే నీకు అవన్నీ జరగదు అని ఉంటారు కదా. అండ్ నేను చెప్తాను, నేను చెప్పిన ప్రతిదీ ఆల్మోస్ట్ చేసేస్తాను, అది ఆటోమేటిక్ వర్కౌట్ అయిపోతూ ఉంటాయి. నేను ఈ ఫోన్ కొనే ముందు కూడా చెప్పాను, నీకు డెఫినెట్లీ నా గురించి ఎందుకులేండి మాట్లాడితే బాయికి బలువు ఎక్కువ అయ్యి అనుకుంటారు, కానీ బాయికి బలువు ఎక్కువ అంట. సారీ, ఇదే బాబు నిజమే అండి, మంచోడు కాదు బాయికి అవన్నీ అంటారు. అందుకే ఎందుకులే చెప్పకుండా చేసి చూపించేద్దాం అనుకుంటున్నా. నిజంగానే ఇన్ని చేస్తున్నారు, హెల్త్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు అంటే కష్టపడిపోతుంటారు కదా. ఎందుకు ఆలోచించడం, హెల్త్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ నేను స్టార్టింగ్లో ఇవన్నీ చాలా ఇష్టం అంట, చాలా ఇష్టం. నేను ఇవన్నీ స్టార్ట్ చేయకముందు, కాలేజ్కి వెళ్ళే ముందు నేను అప్పుడు అయితే అదే చేసేవాడిని, ప్రాపర్ డైట్ చేసుకోవడం, వర్కౌట్ చేయడం. అండ్ నన్ను చూసి నేను ఆ షేక్లు ఏదో చెప్పాను కదా, నన్ను చూసి మా ఫ్రెండ్స్ అందరూ స్టార్ట్ చేశారు. అప్పటి వరకు నన్ను ఏదో చూసి
నాలో కొంచెం బెటర్ రిజల్ట్ చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కూడా స్టార్ట్ చేశారు. మీరు మానేశారు? నేను మానేశాను. అండ్ నేను మానేశానంటే వాటికి మనీ ఉండాలి కదండి. అవును. మంత్లీ మిల్క్కి 900 అయిపోద్ది, ఓట్స్, బాదం పప్పు, జీడిపప్పు అమ్మ ఇచ్చేస్తానంటది, కానీ అమ్మదాన్ని నేను తీసుకోలేను. అసలు డబ్బులు అంటే ఊరికే 1000 ఏముంది ఏమొస్తుంది అని అనే వాళ్ళకి చూడండి, ఇంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి అనేది ఆయన ప్రతిదీ లెక్కలేసుకుంటారు కదండి. ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు అవుతుంది అని. నేను ఎక్కువ మనీ నా దగ్గర ఉంచుకోను. నా దగ్గర మనీ ఉందంటే ఎవరైనా ఫోన్ చేసి, అంటే నాకు బాగా క్లోజ్ అయిన ఫోన్ చేసి అడిగితే నేను నో చెప్పలేను, ఎంతగా చేస్తాను. అందుకే నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఎప్పుడు ఉండవు. నాకు అవసరం అంటే ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అడుగుతాను, అండ్ నాకు ఉందంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. అంటే నా దగ్గర అయితే డబ్బులు ఉంచుకోను, అండ్ ఉండవు కూడా. ఖర్చు అయిపోతే అలాగా అటు ఇటు. అంతే. ఇలాగో సంపాదిస్తారు ఫ్యూచర్లో. ఫ్యూచర్లో సంపాదించాలి. ఏంటి మీ గోల్ ఫైనల్గా గోల్ అంటే లైఫ్ని ఇలాగే బ్రతకాలి అని అందరం అనుకుంటాం కదా. అండ్ నేనైతే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాను. ఏదైనా సరే నా మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అమ్మ అని లేకపోతే ఫ్యామిలీ అని అన్నీ ఉన్నాయి. వాళ్ళకి బెస్ట్ ఇచ్చేసి అండ్ వీళ్ళకి ఇంకా ఏం లోటు ఉండదని అనిపించిన మరుక్షణం, అండ్ అప్పుడు నాలో ఉన్న ఒరిజినాలిటీ బయట తెస్తాను. నాకు సినిమాలు తీయాలనిపిస్తే సినిమాలు తీస్తాను, అండ్ నాకు డైరెక్షన్ చేయాలనిపిస్తే డైరెక్షన్ చేస్తాను, లేకపోతే ఇవి కాబట్టి ట్రావెల్ చేయాలనిపిస్తే ట్రావెల్ చేస్తాను, అండ్ నాకు నచ్చినవి నేను అప్పుడు చేస్తాను. కానీ అప్పటి వరకు మాత్రం ఇప్పుడు నచ్చింది చేసుకోవాలంటే, ఉన్నది ఒకటే లైఫ్ నచ్చింది చేసుకోవాలంటే ఎలా అవుద్ది? వాళ్ళని చూస్తే వదలలేను. సో నాకున్న రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ అయిపోతే అప్పుడు ఏమంటారు, ఊరి మీద ఏదో అనుకుని పర్లేదు, అండ్ అప్పుడు నాకు నచ్చినట్టు డెఫినెట్ చేస్తాను. కానీ అప్పటి వరకు మాత్రం కంట్రోల్ చేసుకుంటాను. నిజం, ఎంత చిన్న లైఫ్ లో ఎంజాయ్మెంట్స్ అన్ని వదిలేసి ఆ మాత్రం కష్టపడాలంటే ఏం ఎంజాయ్మెంట్స్? ఒకవేళ ఎంజాయ్మెంట్ చేయాలనే సరే మన దగ్గర డబ్బులు ఉండాలి కదండి. మనకే కష్టం. ఏ రోజు మా నాన్నని అడగను, అడిగినా ఇవ్వడం. ఎంత పాజిటివ్ గా తీసుకుంటున్నారు అసలు. చివరిలో ఆ స్మైల్ కి ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు కదా మీకు, నవ్వుతే బాగుంటుంది అంటారు. మరి నాకు తెలియదు అంటారు, చాలా మంది అంటారు. అంటే నిజమేనా ఇది నాకు డౌట్ వస్తుంది. నన్ను కూడా పొడుతున్నారు, నేను కూడా సీన్ ఉందా అనిపిస్తుంది. మంచి వాళ్ళండి, బాగున్నారు, నవ్వుతున్నారు బాగానే. చిన్నపిల్లడే కానీ నాకంటే, బట్ స్టిల్ యా. సో ఫైనల్ గా మీ యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఫ్యామిలీగా అంటే చెప్పాలండి, యూట్యూబ్కి ఇన్స్టా ఫ్యామిలీకి ఇద్దరికి చెప్పాలి. చెప్పండి. వీళ్ళకి డెఫినెట్లీ చెప్పాలంటే, అంటే నేను ఒక వీడియోలో చూసా, నేను ఇది చేస్తున్నప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళే నన్ను ఇది అన్నారు అని. డెఫినెట్లీ వాళ్ళందరికన్నా వీళ్ళే నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు అది నచ్చింది. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనకి చాలా కామెడీగా తీసుకొచ్చు, కానీ వీళ్ళు చాలా ట్రీట్ చేసే విధానం అయినా సరే ఏదైనా చాలా బాగుంది. ఒకటి, వీళ్ళు మోసం చేయకూడదు, ఫేక్ యాప్లు అవి అని వీళ్ళు మోసం చేయకూడదు, తప్పుగా ఏది కూడా చెప్పకూడదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా తప్పుగా చెప్పాల్సిన టైం వచ్చినా సరే ముందే చెప్పడం కాదు, మ్యాక్సిమం చెప్పను. అండ్ వీళ్ళకి కొంచెం స్పెషల్గా నన్ను ఎంత బాగా ట్రీట్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు అంతే స్పెషల్గా ట్రీట్ చేయాలి. అంతే. నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే అలాంటి వాళ్ళే వీళ్ళు కూడా. ఎందుకంటే అందరూ సపోర్ట్ చేయరు. ఇప్పుడు మన ఊర్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నా సరే, నేను ఎందుకంటే నా చుట్టుపక్కల వాళ్ళకన్నా అలాగ అన్నానంటే, నేను చూశాను. నాకు దగ్గరలో కొంతమంది వచ్చి, నేను స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ అవుతావురా నువ్వు, డెఫినెట్లీ బాగా చేస్తాను అయ్యి అన్న. ఓకే, నేను మామ పాజిటివ్ తీసుకొని సరే వెళ్ళిపోయాను. అంతే. వాళ్ళందరూ ఐడియాలు కొన్నిసార్లు చూస్తే వాళ్ళు పైకే చెప్తారు, కానీ నిజంగా సపోర్ట్ కదా. మనం ఉన్నప్పుడు ఒకటి, లేనప్పుడు ఒకటి. అండ్ నేను అవి పట్టించేకోను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో నన్ను ఎవడు ట్రోల్ చేయడు. చేస్తారు, కాకపోతే నేను వాళ్ళు ట్రోల్ చేసే ఛాన్స్ అనుకోను. మామూలుగా కాదు. అండ్ రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక నేను ఆయన కమ్మ అయితే ఆడ వెళ్ళిపోయి నాతో మాట్లాడు మానేసాడు. అన్నీ మామూలు. నేను అంత చుట్టుపక్కల వాళ్ళని నా మీద కూడా నెగిటివిటీ ఎవరికి లేదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా. కాకపోతే వీళ్ళకన్నా వీళ్ళు బెస్ట్ కాబట్టి వాళ్ళకన్నా మీరు కొన్ని బాగా చేస్తాను. వాళ్ళకి చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. మరి అందరికీ థ్యాంక్స్ అండి. యాక్టింగ్ రావట్లేదు, ఇంకా నేర్చుకుంటాను. స్టార్టింగ్ లో ఇంట్రోవర్ట్ షై అన్నారు, ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. అది మరి అంటే చెప్పాను, అలవాటు అయితే. ఇంకో గంట అయితే ఇటు కూర్చుంటారు వచ్చి.
మీ స్కిల్స్ మీరు చేసే విధానం బట్టి కొంచెం రాగలిగాను బయటికి, రాగలిగారు. లేకపోతే కష్టం, లోపల ఉండిపోతాను. కష్టం అండి, కష్ట హై, బహుత్ కష్ట హై. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. ఐ లిటరలీ హోప్ నిజంగా ఒక చాలా మంది యూత్కి ఇప్పుడు ఏమైనా చిన్నదైతే చచ్చిపోదాం, సూసైడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి మీరు మంచి నవ్వకండి, మీరు నన్ను నవ్విస్తున్నారు. మంచి ఇన్స్పిరేషన్ అవుతారు. డబ్బులు ఇస్తున్నారు కదా పేరెంట్స్ అని ఎలా పడితే అలా ఖర్చు పెట్టే వాళ్ళకి, అప్పుడు నేను కూడా ఒక దాన్ని ఉన్న దాంట్లో. సో ఐ రియలైజ్ నౌ, ఇప్పుడు నేను సంపాదిస్తుంటే తెలిసి వస్తుంది నాకు. దాంట్లో మీరు ఒక ఇన్స్పిరేషన్ అవుతారు. చదువులో, బిజినెస్లో ఏది మనం ఎలా చేసుకుంటూ వెళ్ళాలి, లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనే దాంట్లో మంచి ఇన్స్పిరేషన్ అవుతారు. ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.